మంచిది. యేసుక్రీస్తు నామములో చేరివచ్చిన మీ అందరికీ ప్రభు పేట మరొకసారి ఈ మధ్యాహ్న వేళ వేదిక దగ్గర ఈ టెంట్లో కూర్చొని ప్రభు వాక్యం వినటానికి మనలందరినీ సిద్ధపరిచిన మన దేవునికి కూడా మనమందరం వందనస్తులై ఉన్నాం. ఆయనే మనకు ఆయుష్షు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, సమయం ఇచ్చాడు. ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన వాక్యం అనే భాగ్యం కూడా ప్రభు మనకు అందరికి అనుగ్రహించి అనుకూలపరిచి ఇచ్చాడు. అందును బట్టి ప్రభుకి మనం ఎంతైనా వందనస్తులై ఉన్నాం. మన పాఠం పేరు యెహోవాకి భయపడుట, లేకపోతే దేవునికి భయపడు. దేవునికి ఎవరు భయపడాలి అని అంటే, ప్రసంగి గ్రంథములో అంటే సొలొమోను రాజు చెప్పాడు, లాస్ట్కి నాకు తేలింది ఏంటి, నేను పరిశోధించగా పరీక్షించగా అంటే, ఓ మానవులారా మీరు దేవునికి భయపడండి. ఒక రాజు చెప్పిన మాట, ఒక జ్ఞానవంతుడు చెప్పిన మాట, ఒక రాజు చెప్పిన మాట, ఒక జ్ఞానవంతుడు చెప్పిన మాట, ఒక అనుభవశాలి చెప్పిన మాట, ఒక అనుభవం కలిగిన రాజు చెప్పిన మాట. అనుభవించి చెప్పేది వేరుంటుంది, అనుభవం లేకుండా చెప్పేది చెప్పండి ఏరుగా ఉంటుంది. అనుభవించి చెప్పేవాళ్ళు అవి ఉత్తమ మాటలు చెప్పరు, అవి గట్టి మాటలు చెప్తారు. అనుభవించి వారి అనుభవంలో తేలిన ప్రతిఫలం ఏమనగా సూర్యుడి కింద నివసించేయన్ని అర్థమన్నాడు ప్రసంగి 1:5లో. ప్రసంగి 1:5లో సూర్యుడి కింద నివసించేయన్ని అర్థము అన్నాడు. 12:13లో లాస్ట్కి నాకు తేలిన ఫలితం ఏమనగా దేవుని యందు మీరు భయభక్తులు కలిగి ఉండండి. అదే మానవులకు కావాల్సింది, ఇంకేం లేదు. అంటే ఎందుకు ఇన్నిసార్లు దేవుడు చెబుతున్నాడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి? దేవుడు చెబుతున్నాడు భూమి మీద ఉన్న మానవులందరికీ. సొలొమోను దేవుడు చెప్పిన మాటే సొలొమోను చెబుతున్నాడు, మీరు దేవునికి అందు భయభక్తులు కలిగి ఉండటమే అని చెబుతున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజలు చెప్పారు, ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలకి చేసిన దేవుడు ఆ కార్యాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలు దేవునికి భయపడిరి అనే నిర్గమకాండంలో మనం ధ్యానం చేశాం. అదే సంగతి మళ్ళీ సొలొమోను చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి అని చెబుతున్నాడు. సొలొమోను చెప్పినా, లేకపోతే దేవుడు చెప్పినా, లేకపోతే మోషే గారు చెప్పినా ఏమని చెబుతున్నారు అంటే, మీరు దేవునికి భయపడి ఉండండి అని చెబుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఇన్నిసార్లు మానవులకి దేవుడు సొలొమోను చేత, లేకపోతే మోషే చేత, లేకపోతే దేవుడే స్పష్టంగా మోషేతో మాట్లాడుతున్నాడు? ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎందుకు భయభక్తులు కలిగి ఉండమంటున్నాడు? చెప్పాలి మీరు త్వరగా. ఎందుకు ఈ మాటలు చెబుతున్నాడు చెప్పండి దేవుడు? అంటే దేవుడు, మానవులు దేవుని మీద ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. అంటే మానవులు దేవునికి ఏం కావట్లేదు చెప్పండి? భయపడటం లేదు. అమ్మా అర్థమవుతుందా మీకు? ఈ మాటలు అర్థం కావట్లేదా? ఎందుకు ఇన్నిసార్లు భయాన్ని గురించి చెబుతున్నాడంటే, మానవుడు దేవునికి భయపడటం లేదు. అర్థమైందా మీకు ఇప్పుడు? మానవుడు ఎవరికి భయపడలేదు చెప్పండి? దేవునికి భయపడటం లేదు. మరి ఎవరు భయపడుతున్నారు? త్వరగా చెప్పండి. ఎవరు భయపడుతున్నారు? ఎవరు భయపడుతున్నారు అంటే,
భూమి చెప్పండి భయపడుతుంది, ఆకాశం భయపడుతుంది, సూర్యుడు చంద్రుడు భయపడుతున్నారు, ఆకాశ నక్షత్రాలు భయపడుతుంది, సముద్రము చెప్పండి ప్రయాణమై వెళ్ళేటప్పుడు నిమ్మలం కా అన్నాడు అంతే, ఇంకేమల్లా. ఏమన్నాడు? గాలి తుఫాను నిమ్మలంగండి అన్నాడు. గాలి ఆయన మాట వింటుంది, సముద్రం ఆయన మాట వింటుంది, భూమి ఆయన మాట వింటుంది. యెషయా గ్రంథంలో చెప్పాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియగు. అంటే దాని అర్థం ఏంటి? భూమి ఆకాశం దేవుని మాట వింటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకొక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, చేప దేవుని మాట వింటుందా వింటంలేదు? చెప్పండి త్వరగా. అమ్మా, చేప దేవుని మాట విండిందా? పో ఆ ఓడలో నుంచి బయటికి ఆయన పడవేసినప్పుడు వాళ్ళు సముద్రంలో, నువ్వు ఏం చేయాలన్నాడు చెప్పండి? నోరు తెరవాలి అన్నాడు. చేపకు ఆజ్ఞాపించాడు, చేప పోయి నోరు తెరిచింది. చేపకడు వెళ్ళి ఎక్కడున్నాడు చెప్పండి? 3 దినాలు 3 రాత్రులు చేప గర్భంలో ఉన్నాడు. నవ్వులేయచ్చు, అరిగిపోవచ్చు, నవ్వల్లా అలాగే గర్భంలో ఉన్నాడు. అంటే ఇప్పుడు చెప్పండి, చేప ఎవరి మాట అని చెప్పండి? దేవుని మాట ఉంటుంది. గాలి దేవుని మాట, సముద్రము దేవుని మాట, భూమి దేవుని మాట, ఆకాశము దేవుని మాట, సూర్య చంద్రులు దేవుని మాట, భూమి మీద ఉన్న చెట్లు చేమలు అన్నీ ఎవరి మాట? దేవుని మాట. ఇంకొక మాట మీకు చెప్పనా? ఆదికాండం 7వ అధ్యాయంలో నోవాకు ఓడగట్టిన తర్వాత 2 అంటే ఆడా మొగ ఏ ఒక్కమన్నాడు చెప్పండి? ఓడలేకి రమ్మని పిలిచాడు. భూమి మీద ఉన్నవన్నీ వచ్చాయా? వచ్చినాయా రాలేదు? త్వరగా చెప్పండి. వచ్చినాయా రాలేదా? మీరు బైబిల్ తీసి చూసుకోండి, 7వ అధ్యాయం 1వ చరణాలు ఆదికాండం. వచ్చాయా? వచ్చాయి, అన్నీ వచ్చాయి. కానీ ఆ ఓడలో మేక ఉంది, పులి ఉంది. ఉందా లేదా? మేక పులి, ప్రతి జాతి అంతే, ప్రతి జాతి ఎక్కాయి అంతే. మేకను చూస్తే పులి ఊరుకుంటుందా? ఏం చేస్తుందమ్మా? మేకను పులి తింటుందా? పులిని మేక తింటుందా? మేకనే పులి ఏం చేస్తుంది? తినేస్తుంది. కానీ నోరు తెరిచిందా పులి ఏమన్నా? అంటే ఎవరికి ఆజ్ఞకి లోబడ్డాయి? ఇప్పుడు చెప్పండి మీరు, ఎవరి ఆజ్ఞకి లోబడ్డాయి? దేవుని ఆజ్ఞకి లోబడినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, ఎవరు మాట వినలేదు? ఇప్పుడు చెప్పండి, ఆదికాండంలో 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఆదికాండము 3వ అధ్యాయము 7వ వచనం. ఎవరు మాట వింటలేదు. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడిను, వారు దిగంబరులమని తెలుసుకొని అంజూరపాకులు కుట్టి చేసుకొని దేవుడైన యెహోవా స్వరము విని రాకుండా దాంకునిరి. దాంకున్నోళ్ళు ఎవరు? మీరు నోరు తెచ్చి చెప్పకపోతే నేను కూడా వాక్యం చెప్పను. నాకేం బాధ ఈ సెవంట్లో చెప్పడానికి. నేను కూడా మీలాగే కూర్చుంటా. మీరు కాసేపు నోరు తెరవండి. ఏదేను వనములో దేవుడైన యెహోవా ఉదయకాలం సాయంకాలం ఎక్కడికి వస్తున్నాడు చెప్పండి? త్వరగా చెప్పండి. ఏదేను వనంలోకి వస్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నాడు? త్వరగా చెప్పండి. నేను ఎక్కడి నుంచి మీ ఊరికి వచ్చా? పెద్దగా చెప్పండి అమ్మా. హైదరాబాద్ నుంచి కదా. ఇప్పుడు దేవుడైన యెహోవా ఎక్కడి నుంచి ఆడకు రావాలి? త్వరగా చెప్పండి. చెప్పండి అమ్మ, నోరు తెరిచి. ఏం కాదు, మిమ్మల్ని ఏం కొట్టను, నేను తిట్టను, నేనేం అన్ను. త్వరగా చెప్పండి, ఎక్కడి నుంచి ఆడకు రావాలి? నేను రావాలంటే ఏం ఎక్కాలా? డేవిడ్ నేను ఏం ఎక్కాలా? బస్ ఎక్కాలా? ట్రైన్ ఎక్కాలి? ఏదో ఒకటి ఎక్కితే కానీ రానిడికి. ఇప్పుడు దేవుడైన యెహోవా 2 సార్లు వస్తున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు? త్వరగా చెప్పండి. ఏదేను తోటలోకి 2 సార్లు వస్తున్నాడు. ఎప్పుడెప్పుడు వస్తున్నాడు?
ఉదయకాలం వేళ, సాయంకాలం వేళ. ఎక్కడి నుంచి వస్తున్నాడు అడిగా మిమ్మల్ని. ఇప్పుడు చెప్పండి త్వరగా చెప్పండి. ఆకాశం నుంచి వస్తున్నాడు. ఎంతసేపు ప్రయాణం అవుతుంది త్వరగా చెప్పండి. నేను రావడానికి ఎన్ని గంటల ప్రయాణం అయింది తెలుసు హైదరాబాద్ నుంచి అడిగే? 3 గంటలు, అయితే 4 గంటలు, 5 గంటలు. ఇప్పుడు దేవుడైన యెహోవా ఆకాశం నుంచి ఏదైనా వనంలోకి దిగాలంటే ఎన్ని గంటల సమయం పట్టింది? అయ్యా వెనక కూర్చున్న వాళ్ళకి సారి చూడండి, నా సాయి నాగేశన్న చెప్పు, సమయం ఎంత? 2 గంటల, 3 గంటల? ఆకాశం నుంచి దిగొస్తున్నాడంట ఆయన. ఆకాశం నుంచి దిగొస్తున్నాడు. ఏదేను వనంలోకి దిగొస్తున్నాడు. ఎవరిని చూడటానికి వస్తున్నాడో త్వరగా చెప్పండి. ఇప్పుడు తోట చూడటానికి వస్తున్నాడా? ఎవరిని చూడటానికి వస్తున్నాడమ్మా? అవ్వ ఆదాము చూడటానికి వస్తున్నాడు. ఒక రోజు చూసి సరిపోదా ఏంది? రోజు చూడాలనా? అందులో సాయంకాలం, ఉదయకాలం చూడాలనా? ఎంత ఇష్టమో చూడండి మానవుడి పట్ల. అది నేను అక్కడ తీసుకోవాలని పాయింట్. మానవుడి పట్ల దేవునికి ఉన్న ఆ ప్రేమ చూడండి. ఆయన ప్రేమ చూడండి. ఆయన ప్రేమ చూడండి. ఏదేను వనము భూమి మీద ఉంటుండగా, ఏదేను తోట, ఆ తోటలో ఆదాము అవ్వ ఉంటుండగా, అవ్వ ఆదాము చేసిన ఆయన ఎవరు? ఇప్పుడు చెప్పండి. 1వ అధ్యాయం 18వ వచనం కదా. 1వ అధ్యాయం 18వ వచనం ఆదికాండం. 2వ అధ్యాయం 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని వానికి సాటి అయిన సహాయమును ఆయన కొరకు చేద్దాం అనుకునేను. ఎవరి కొరకు చేద్దాం అనుకోండంట? అవ్వని. దేవుడు కొరక, ఆదాం కొరక? అమ్మా ఏంది మీరు అనుకోలేదు అసలు? ఏంది మరి నాకేం పెట్టిందిలే, ఆయన చెప్పుకున్నట్టు కూర్చుంటే నేను అనుకోలేదు. ఎవరి కొరకు చేశాడు? ఆదాం కొరకు అవ్వను తయారు చేశాడట. ఎందుకు? ఒంటరిగా ఉండటము, చెప్పండి, ఒంటరిగా ఉండటము మంచిది కాదు. ఒక పురుషుడు, ఇప్పుడు ఎలాగ చెప్తానేనండి, ఒక పురుషుడు ఒంటరిగా ఉండటము మంచిది కాదు. ఎవరు ఈ మాట చెప్పిన ఆయన? దేవుడైన యెహోవా. దేవుడైన యెహోవా. ఒక పురుషుడు ఒంటరిగా ఉండటం ఇష్టం లేదనుకున్నాడు. అందుకనుకు పురుషుడు కొడుకు ఏం చేయాలనుకున్నాడు చెప్పండి? ఒక స్త్రీని చేయాలి అనుకున్నాడు. అనుకొని ఆదాములో నుంచి ఏం చేశాడు? ఇప్పుడు చెప్పాలి మీరు. ఆపరేషన్ చేశాడంటారా, చేయలేదంటారా? అమ్మా ఆపరేషన్ చేశాడా? లోపటి నుంచి, ఆదాములో నుంచి ఏం తీయాలి ఇప్పుడు చెప్పండి? స్త్రీని తీయాలి. స్త్రీని తీయాలంటే ఏం చేయాలి? ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేయాలంటే ఆపరేషన్కి ముందుగా ఏమి ఇవ్వాలి? మన భాషలో నేను చెప్తుంది, మొత్తి ఇవ్వాలి. మొత్తిచ్చిన తర్వాత కొయ్యాలి. బాడీని కొయ్యాలంటే ఏం కావాలి? కత్తి కావాలి. కుట్లు వేయాలంటే కోసిన కాడ సూది కావాలి, దారము కావాలి. ఇదంతా మనం డాక్టర్లు చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నాం. వారికి డెలివరీ అయినప్పుడు ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏం చేస్తున్నారు? ఈ బాడీని అంతా ఏం చేస్తున్నారు చెప్పండి? పొట్టనంతా కోస్తున్నారు. కోసి బిడ్డను తీస్తున్నారు. తీసిన తర్వాత ఏం చేస్తున్నారు చెప్పండి? కుట్లు వేస్తున్నారు. తీయకుండా కోసారు అనుకోండి, ఎట్లుంటుంది వాళ్ళ పరిస్థితి? వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందమ్మా చెప్పరే? అల్లాడిపోతారు కదా, తట్టుకోలేరు కదా, ఏడుస్తుంటారు కదా. గాఢ నిద్ర కలగజేసి, అక్కడ రాయబడిన మాట ఏం నిద్ర? ఆదాముకు ఏం కలిగజేసాడంట? గాఢ నిద్ర కలగజేసి. నిద్రపోయి లేస్తే అసలు ఆపరేషన్ అయిన సంగతి తెలియదు, కుట్లు వేసిన సంగతి తెలియదు. మనిషి మాత్రం ఎవరు చెప్పండి? పక్కన అగపడుతుంది. నారిని చేశాడు, పక్కన అగపడుతుంది. అయ్యా నీకు సాటైన సహాయం అన్నాడు. ఇప్పుడు చెప్పండి, భార్యలు భర్తలకు ఎవరు? వీళ్ళు పురుషులు ఉంటే కదా సరిగా నేను చెప్పడానికి వాళ్ళకి.
భార్యలు ఎవరు? సహాయం 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 చేసేవారు. దేవుడే చెప్పాడు ఆ మాట. దేవుడైన యెహోవా అవ్వన కలగజేసి, ఇదిగో నీకు సాటి అయిన సహాయం, సాటి అయిన సహాయం. స్త్రీ అంటే తక్కువ కాదు. స్త్రీని ఎక్కడి నుంచి తీసాడు ఇప్పుడు మీరు చెప్పండి? తలలో నుంచి తీసాడా? కాళ్ళలో నుంచి తీసాడా? ఎక్కడి నుంచి తీసాడమ్మా? మధ్యలో నుంచి తీశాడు. అంటే దీని అర్థమైంది, స్త్రీ కానీ పురుషుడు కానీ సమానమైన వారు. తెలియక ఊరక మేసాలు తిప్పుతుంటారు వీళ్ళు. ఏమన్నా మేసాల్లో ఏమీ లేదు, ఒట్టి ఇంటికి అయ్యి. మేము పురుషులమని ఆ స్త్రీలు అగపడితే చాలు, స్త్రీల మీద రుబాబు చేస్తాం. రుబాబు అంటే మా హైదరాబాద్ భాష. మళ్ళీ కోప్పడుతూ ఉంటారు. సాటి అయిన సహాయం స్త్రీ పురుషుడికి. అంటే నీకెంత హక్కు ఉందో ఇప్పుడు చెప్పాలి. స్త్రీకి కూడా అంతే హక్కు ఉంది. భర్త మీద స్త్రీకి ఎంత హక్కు ఉందో భార్య మీద కూడా స్త్రీకి అంతే హక్కు ఉంది పురుషుడికి. అందువల్ల ఇద్దరు సమానమైన వంటి వారే. ఓకే, నేను ఎక్కడో పోవాలనుకున్నా, ఎక్కడికో వస్తున్నా. మంచిది. ఆకాశం నుంచి ఏదేను వనంలోకి దిగి వచ్చాడు దేవుడైన యెహోవా. ప్రతి సాయంకాలము ప్రతి ఉదయకాలం వస్తున్నాడు. ఆదాము అని పిలుస్తున్నాడు. పిలవంగంలోనే ఇద్దరు దగ్గరికి వస్తున్నారు. దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని చూస్తున్నాడు. నిలబడి చూస్తున్నాడు. ఆదాము సాయి చూస్తున్నాడు, అవ్వ సాయి చూస్తున్నాడు. ఏమనుకుంటాడు చూసినప్పుడల్లా? ఏమనుకుంటాడు చెప్పండి? ఒకసారి ఎవరో ఒకరు చెప్పాలి నాకు. చూసినప్పుడల్లా ఆదాము నవ్వను చూసినప్పుడు దేవుడైన యెహోవా ఏమనుకుంటాడు? వాక్యమే చెప్పండి, మీరు కొత్తది చెప్పండి. నా రూపం. ఎవరి రూపం అంట? నా రూపం. దేవుడు స్వరూపం చొప్పున, అంతే కదా? ఎవరి చొప్పున? తన స్వరూపం చొప్పున, తన పోలిక చొప్పున నరులని చేశాను. ఇప్పుడు చెప్పండి, ఆదాము రూపం, అవ్వ రూపం ఎవరిది? ఇప్పుడు చెప్పండి, దేవుడిది. అర్థమైందా? ఆదాము రూపం, అవ్వ రూపం దేవుడిది కనుక నేను రూపం లేదు నాకు. దేవుడు ఏమైనా చెప్పండి, దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు చెప్పండి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అయితే ఇప్పుడు దేవుడికి మానవ రూపం లేదు కనుక, దేవుడు ఆత్మ గనక ఇప్పుడు దేవుని రూపం ఎవరిలో చూసుకుంటున్నాడు చెప్పండి? ఆదాములో అవ్వలో చూసుకుంటున్నాడు. ప్రతి సాయంకాలము, ప్రతి రాత్రి వేళ, లేదా ప్రతి సాయంకాలం, ప్రతి ఉదయకాలం దేవుడితో మాట్లాడుతూ, మీరు ఏదైనా వనంలో రాత్రి వేళ కొనుక్కండి, నేను మళ్ళీ పరలోకం ఎక్కిపోతున్నాను అని పరలోకం ఎక్కిపోతున్నాడు. సాయంకాలం ఉదయకాలం ఆదాము దగ్గరికి వస్తున్నాడు, ప్రతిదినం ఇది జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం 3వ అధ్యాయంలో ఏదేను వనములోకి యెహోవా దిగిరాగా ఆదామా ఆదామా అని పిలవగా ఆయన స్వరము ఆదాము అవ్వలు వినగా మేము ఎక్కడ దాంకున్నామన్నారు చెప్పండి? చెట్టులు సాటున దాంకొని ఉన్నాము. ఎక్కడ దాంకున్నాడు చెప్పండి? చెట్టులు సాటున. అంతకుముందు పిలిచినప్పుడు వచ్చారా రాలేదా? త్వరగా చెప్పాలి. అంతకుముందు పిలిచినప్పుడు వచ్చారా రాలేదా? వచ్చారు. ఇప్పుడు ఎందుకు చెట్లు సాటును దాంకుంటామంటున్నారు వాళ్ళు? చెప్పండి. ఇప్పుడు ఎందుకు దాంకోవాల్సి వచ్చింది? ఆడు వచ్చాడుగా తోటలోకి. ఎవడాడు? పాము రూపంలో వచ్చాడుగా. ఈ చెట్టు దగ్గరికి పోవద్దంటే ఆ చెట్టు దగ్గరికి వీళ్ళు పోయారుగా. ఆ పండు సాయి చూడొద్దంటే చెప్పాడు. చూశారా? చూడలేదా? చూడొద్దని చెప్పాడు, చూశారు. చూసేలా కంటికి ఎలాగ ఉందంట ఆ పండు? రమ్యమైందిగా ఉందంట, అందంగా సొగుసుగా ఉందంట. సరే చూస్తే చూశారు, చెట్టు దగ్గరికి పోతే పోయారు. కాసేపు చూసి గమ్మును తిరిగి వస్తే బాగుండేది. చూసిన వాళ్ళు అనుకున్నారు, దీన్ని ఎలాగైనా సరే ఏం చేయాలి, తినాలనుకున్నారు. ఆమెలే అనింది, తినాలనుకుంది. తెంచింది కాయ, సగం తినింది. ఆ సగం వాడు బారేసి రాకూడదా చెట్టు కాడ? లేదా మొత్తమనే తినకూడదా? మొత్తమనే తినకూడదు. శుభ్రంగా సగం తిని ఇది మా ఆయనకు కావాలనుకుంది. ఇంతేగా మీరు కూడా చేసేది. కడుపు నుండి మీరు ఎప్పుడు తింటారు? తినబోయేలకు ఎవరు గుర్తురాదు చెప్పండి? వాళ్ళకు గుర్తురారు మీరు.
మీకు మాత్రం ఖచ్చితంగా ఎవరు గుర్తారు చెప్పండి? భర్త గుర్తొస్తాడు. ఇది అక్కడ నుంచి వచ్చిన సిస్టమ్, ఇది మన కాదు. ఇది ఈ సిస్టమ్ ఎక్కడది? అవది అవకాడ నుంచి వచ్చింది. తినేటప్పుడు భర్త గుర్తించాడు. బొమ్మ మొత్తం నేను తింటేట, సగం నేను తిని సగం ఊరికి ఇవ్వాలి, నా భర్తకి ఇవ్వాలి అనుకుంది. సరే పోయాడు. పోయింది ఆదాం కాడికి. ఏమండి ఇదిగో సగం నేను తిన్నా, ఈ పండు లేదు, నువ్వు సగం తినమన్నాడు. ఈ బుద్ధి మళ్ళినోడు ఈ పండు ఎక్కడి నుంచి తెచ్చామని అడగద్దా మన భాషలో? ఈ పండు ఎక్కడదమ్మా? యెహోవా ఒక చెట్టు దగ్గరికి వెళ్ళొద్దని చెప్పాడే, ఆ చెట్టు దగ్గర ఏమైనా తెచ్చావా ఏందని అడగద్దా? మోజు, ప్రేమ ఎవరి మీద? ప్రేమ కదండి. నా భార్య కాక నాకేం తెచ్చింది చెప్పండి? సగం తిని సగం తెచ్చిందని ఈయన కూడా తినేసాడు. తినేసేలకే ఇద్దరికి ఏమైందంటే ఇప్పుడు తిన్న తర్వాత దిగంబరులు. అంతకుముందు దిగంబరులు కాదా ఏంది చెప్పండి మీరు? అంతకుముందు దిగంబరులు కాదా? పండు తినక ముందు కూడా దిగంబరులే, ఇప్పుడు కూడా. కానీ తెలిసింది ఇది. ఏం తెలిసింది? పండు తిన్న తర్వాత కన్నులు తెరవబడిను, దిగంబరులమని వారు తెలుసుకొనిరి. అంతకుముందు బట్టలు కట్టుకున్నారు డేవిడా? అంతకుముందు బట్టలు ఏం కట్టుకోవాలా? పండు తిన్న తర్వాత చూసుకున్నారు కిందకి మీదకి. ఓహో ఏంది ఎట్టున్నాం మన రూపం ఇదేనా, ఇదేదో తేడాగా ఉందే అని అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారు. అంజూరపు ఆకులు కసడగా చేసుకొని సల్లబూట ఆదామును తన భార్యయు తోటలో సంచరించుండగా దేవుడైన యెహోవా స్వరం విని రాకుండా ఎవరి దగ్గరికి రాకుండా చెప్పండి త్వరగా ఇప్పుడు? దేవుడి దగ్గరికి రాకుండా చెప్పండి. దేవుడి దగ్గరికి రాకుండా చెప్పండి, మళ్ళీ చెప్పండి. దేవుడి దగ్గరికి రాకుండా చెట్లు సాటున దాంకున్నారు. ఇప్పుడు చెప్పండి, తప్పు చేసిన వాళ్ళ దాంకునేది? తప్పు చేయని వాళ్ళ అంటే తప్పు చేసిన మన వాళ్ళకి ఏమైంది చెప్పండి? తెలిసిపోయింది. వామ్మో తినద్దన్న పండు మనము తినేసాము. దేవుడి దగ్గర ఎట్ట పోవాలి? ఏమో పోతే కోపడుతుందేమో అనుకున్నారు. మొత్తానికి ఎందుకు మీరు భయపడుతున్నారు రండి అన్నాడు. వచ్చారు. అయ్యా మేము దిగంబరులుగా ఉన్నాం అయ్యా. ఏంది ఇంతకు ముందు కూడా నేను చేసింది కూడా అంతేగా, మీకేం వస్త్రాలు కుట్టిలేదుగా అన్నాడు. అయ్యా నువ్వు తినొద్దన్న పండు ఏం చేసాం మేము? తిన్నావు నాయన, నీ మాట మేము మీరేమయ్యా అంటే వాళ్ళ కొరకు దేవుడైన యెహోవా ఒక జంతువుని ఏం చేయాల్సి వచ్చింది? సంపాల్సి వచ్చింది. చర్మము వలసాల్సి వచ్చింది. సొక్కాయలు కుట్టించాల్సి వచ్చింది. కుట్టించారు. అయ్యా ఇంతవరకు చాలు చేసిన మేలు మీకు, మీరు మర్యాదగా ఈ తోటలో నుంచి ఏం చేయాలి? బయటికి వెళ్ళిపోవాలి. తోటలో నుంచి ఉండటానికి వీలు లేదు. తోట అంటే దేవుడు స్వరక్తం ఇచ్చిన సంపాదించిన సంఘం. తప్పు చేసిన వాడు సంఘంలో ఉండటానికి వీలు లేదు. మీ ఇష్ట ప్రకారం తప్పులు చేసి పాపాలు చేసి సంఘంలోకి వచ్చి సంఘంలో దేవుడి దగ్గరికి వస్తాము, దేవుడిని స్తుతిస్తామంటే ప్రయోజనమేమీ లేదు. తోటల నుంచి దేవుడు కోపం వచ్చింది, బయటికి వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోయారు. ఇది 3వ అధ్యాయం. ఇది 3వ అధ్యాయం. 4వ అధ్యాయానికి రండి. ఇప్పుడు మన పాఠం కొద్దాం. 4వ అధ్యాయానికి రండి. మొదటి శరణాలు. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యోన్ని కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకుంటుని. రూటుకొచ్చింది ఇప్పుడు. ఏడకొచ్చింది ఇప్పుడు? రూటుకొచ్చింది. తెలుసుకుంది. 3వ అధ్యాయంలో తప్పు చేశారని తెలుసుకున్నారు. 4వ అధ్యాయంలో అవ్వ డైరెక్ట్ చెబుతుంది. ఏ పుండు అయితే తినద్దని చెప్పింది తినిందో పోయి అవ్వ అవే చెబుతుంది. ఇక్కడ ఏమని చెబుతుంది? యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకుని, లేకపోతే ఒక కుమారుణ్ణి నేను ఇప్పుడు చెప్పండి, నేను ఒక యెహోవా దయ వలన ఒక మనిషిని సంపాదించుకుందంటే ఇప్పుడు అవ్వ దేవునికి భయపడిందా భయపడలేదా? అక్కడ ఆ మాట లేదు. కానీ మీరు చెప్పండి ఈ మాటకు అర్థం ఏంటో అమ్మా? యెహోవా దయ వలన నేను ఒక కుమారుని సంపాదించుకున్నాను, ఒక మనిషిని సంపాదించుకున్నంటే ఎవరికి భయపడిందా? ఇప్పుడు చెప్పండి. దేవునికి భయపడింది. భయపడే మాట లేదు. కానీ యెహోవా దయ వలన అనే మాట అక్కడ మనకు ఉంది కనుక బైబిల్లో, అంటే దేవునికి భయపడిన అవ్వ దేవునికి భయపడింది. భయపడటమే కాదు,
ఆ ఇద్దరు బిడ్డలు పుట్టినాక, ఏ ఇద్దరు బిడ్డలు, కయ్యోను హేబేలు పుట్టిన తర్వాత వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరికి చెప్పారు, ఆదాము అవ్వ ఇద్దరు చెప్పారు, అబ్బాయి మీరిద్దరు ఎక్కడికి వెళ్ళాలంటే దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాలి అని చెప్పారు. ఎక్కడికి వెళ్ళాలని చెప్పారు? దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఊరక వెళ్ళకూడదని చెప్పారు. ఆరాధనకి వెళ్ళేటప్పుడు చెప్పండి, ఊరక వెళ్ళకూడదు. అమ్మా మీరందరూ ఆరాధనకి వెళ్తున్నారా, వెళ్ళటం లేదా? అది చెప్పండి ముందు నాకు. ఆరాధనకి వెళ్తున్నారమ్మా? ఏం చెప్పటం లేదే. ఆరాధనకి వెళుతున్నారా లేదా ఆదివారం రోజు? అది చెప్పండి. వెళ్తున్నాం అంటే వెళ్తున్నాం అని చెప్పండి, వెళ్ళకపోతే వెళ్ళలేదని చెప్పండి. ఏదో ఒకటి చెప్పండి, నాకు శ్రవణ పోతుంది. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును, నమ్మకమైన నా ప్రభు. కింద శరణం కూడా ఉంది కానీ ఆయన ఆరాధించడానికి వెళ్ళాలి, ఆయన మహింపరచడానికి వెళ్ళాలి, ఆరాధనకు వెళ్ళాలి. ఆరాధనకు వెళ్ళేటప్పుడు ఊరకనే వెళ్ళొద్దు అని చెప్పారు. ఎవరు చెప్పారు? అవ్వ చెప్పింది, ఆదాము కూడా చెప్పాడు. ఏమి తీసుకుని వెళ్ళారు ఇప్పుడు చెప్పండి? ఒకరు ఏం తీసుకుని వెళ్ళారు? పంటలో పండిన పంటలో పంట గింజలు తీసుకొని వెళ్ళారు. ఒక ఆయన ఏం తీసుకెళ్ళాడు? హేబేలు ఏం తీసుకుని వెళ్ళాడు? మందలో ఒక పొట్టేల్ని తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు చెప్పండి, ఆరాధనకి వెళ్ళేవాళ్ళు త్వరగా చెప్పాలి. ఆరాధనకి వెళ్ళేవాళ్ళు ఊరకి వెళ్ళాలన్నా ఏమైనా తీసుకొని పోవాలన్నా? ఎవరు ఏం చెప్పటంలే. ఆరాధనకి వెళ్ళేవాళ్ళు ఊరకనే పోవాలన్నా, చేతులు ఊపుకుంటా ఏమైనా తీసుకుపోవాలని అడిగా. తీసుకొని పోవాలమ్మా. ఏమి తీసుకొని పోవాలి? సొమ్ము తీసుకొని పోవాలి. ఆదివారమునే కానుకలు సమర్పించాలని కొత్త నిబంధన చెబుతుంది. ఆదివారమున కానుకలు తీసుకొని వెళ్ళాలి. అంతేకాదు హృదయ అర్పణ తీసుకొని వెళ్ళాలి. దేవుణ్ణి ఆరాధించి మన కానుకలు ఏం చేయాలి? సమర్పించాలి. మంచిది. ఇక్కడ అవ్వ ఆదాము 4వ అధ్యాయంలో దేవునికి భయపడిన వారుగా మనం చూస్తున్నాం. ఎవరికి భయపడిన వారుగా చెప్పండి? దేవునికి భయపడిన వారిగా చూస్తున్నాం. తర్వాత నిర్గమాకాండం, త్వరగా నిర్గమాకాండం 1వ అధ్యాయం. నిర్గమాకాండము 1వ అధ్యాయము 17వ వచనం చూడండి. 17వ వచనం. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తి రాజు వాళ్ళకు ఆజ్ఞాపించిన అట్లా చేయక మగ పిల్లలను బతకనిచ్చారు. ఐగుప్తి రాజు ఆ మంత్రసానులను పిలవనంపించి, మీరెందుకు మగ పిల్లల్ని బతకనిచ్చారు? ఈ పని మీరు ఎలా చేసితిరి అని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, ఎబ్రీ స్త్రీలు కాదు, వారు సురుకైన వారు, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక ముందే వారు పసివించి ఉందురని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రసానులను మేలు చేసెను. ఇప్పుడు చెప్పండి, మంత్రసానులు ఎవరికి భయపడ్డారండి? ఐగుప్తి మంత్రసానులు. త్వరగా చెప్పండి. దేవునికి భయపడిరి. మామూలుగా ఎవరికి భయపడాలి మంత్రసానులు? ఐగుప్తి రాజుకి భయపడాలి. ఐగుప్తి రాజు ఏమని చెప్పాడు? ఎబ్రీ స్త్రీల దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు? ఆ కానుపోయే వారు అందరిని మీరు చూడండి, ఆడపిల్లలను అయితే ఏం చేయమని చెప్పండి? బతకనివ్వండి. మగపిల్లలను అయితే ఏం చేయమన్నాడు? కానుపు పీటల మీద ఏం చేయమన్నాడు చెప్పండి? చంపేయమన్నాడు. ఇప్పుడు చెప్పండి, మంత్రసానుల పని ఏంటి చెప్పండి? మగ పిల్లల్ని ఏం చేయాలి చెప్పండి? చంపివేయాలి. ఎవరు చెప్పారు ఈ ఆజ్ఞ? ఐగుప్తి రాజు చెప్పాడు. ఎవరికి చెప్పాడు ఈ మాటలు? ఐగుప్తి మంత్రసానులకి చెప్పాడు. ఐగుప్తి మంత్రసానులకు చెప్పినప్పుడు ఐగుప్తి మంత్రసానులు వేసారంట, ఆ మగ పిల్లల్ని వేసారంట వీళ్ళు
బతకనిచ్చారంట, అంటే సంపలేదు. బతకనిచ్చారంటే సంపలేదు. ఎబ్రీ స్త్రీలు మగ పిల్లల్ని కొంతమందిని సంపకుండా ఇడిచిపెట్టారు. అది ఐగుప్తు రాజుకు తెలిసింది. తెలిసిన తర్వాత వీళ్ళని పిలవనంపాడు. పిలవనంపిన తర్వాత, ఎలా మీరు మగ పిల్లల్ని నేను చంపేయమంటే మీరెలా బతకనిచ్చారు, చంపకుండా ఉండారని అడిగితే వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, మన స్త్రీలంటి వారు కాదు వాళ్ళు సురుకైన వారు, మేము వెళ్ళేళ్ళకే ఏం చేస్తున్నారు చెప్పండి, వాళ్ళు డెలివర్ అవుతున్నారు అని చెప్పాడు. డెలివర్ అవుతున్నారని చెప్పారు వీళ్ళు. సరే, ఇప్పుడు దేవుడు ఏం చేశాడంట వాళ్ళకి? దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి మేలు చేశాడు. ఎవరికి మేలు చేశాడమ్మా దేవుడు చెప్పండి? ఎవరికి మేలు చేశాడు? త్వరగా చెప్పండి. డాక్టర్ గారు వచ్చారు, వాక్యం చెప్పాలి, ఆయనకి సమయం ఇవ్వాలి. పాపం ఎంతోమంది పేషెంట్లను చూసుకొని మన నిమిత్తమై అలసిపోయి ఇంటికాడ ఉండకుండా పరిగెత్తుకుంటూ సమయానికి వచ్చాడు. నేనేముంది ఎప్పుడైనా చెప్తా, పాపం వాళ్ళకి కుదరదు డాక్టర్ గారికి. త్వరగా ఈ 2 మాటలు చెప్పేయండి, నేను ముగిస్తా. వినండి జాగ్రత్తగా. ఐగుప్తి మంత్రసానులు ఐగుప్తి రాజుకు భయపడలా. వినండి జాగ్రత్తగా, ఇక్కడ పాఠానికి వస్తున్నా నేను. ఐగుప్తి మంత్రసానులు ఐగుప్తి రాజుకు భయపడలా. ఎవరికి భయపడ్డంట? దేవునికి భయపడి. అమ్మా, ఐగుప్తిలో ఉన్న మంత్రసానులు దేవునికి భయపడ్డారు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి భయపడ్డారు. తర్వాత అవ్వాదాము దేవునికి భయపడ్డారు. తర్వాత సొలొమోను ఏం చెబుతున్నాడు? లాస్ట్కి నాకు తేలింది ఏంటి అనగా, ఓ మానవులారా, మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి అని సొలొమోను చెబుతున్నాడు. అంటే సొలొమోను కూడా దేవునికి ఏమయ్యాడు చెప్పండి? ఇప్పుడు భయపడ్డాడు గనకనే ఈ మాట రాశాడు. అలాగైతే వినండి, సొలొమోను దేవునికి భయపడ్డాడు. చాలామంది సొలొమోనుకి పరలోకం లేదంటున్నారు. సొలొమోనుకి ఏం లేదంటున్నారు చెప్పండి? పరలోకం లేదంటున్నారు చాలామంది. ఇప్పుడు మీరు చెప్పండి, సొలొమోనుకి పరలోకం ఉందా లేదా? మళ్ళీ పోయి టీ తింటారా, లేకపోతే టీ తాగుతారా, అన్నం తింటారా? సొలొమోనుకి పరలోకం ఉందా లేదంటే చెప్పరేంది? అరే, ఎన్ని గ్రంథాలు రాశాడమ్మా ఆయన? ఎన్ని గ్రంథాలు రాశాడు ఒకసారి చెప్పండి నాకు. ఎన్ని పుస్తకాలు రాశాడు? ఏంది మీరేం చెప్పడం లేదు నాకు? ఈ గొడవలన్నీ మాకెందుకు అంటారా? 5 పుస్తకాలు రాశాడు ఆయన. ఎన్ని పుస్తకాలు రాశాడు? 5 పుస్తకాలు రాశాడు. ఏంటి చెప్పండి, ఏంటంటే రాశాడు? కీర్తనలో కొన్ని రాశాడు. చెప్పండి త్వరగా. 2 చెప్పండి. సామెతలు రాశాడు. 3 చెప్పండి అమ్మా. పరమగీతాలు రాశాడు. ప్రసంగి రాశాడు. ఇంకేం రాశాడు? ఇన్ని 4 అయినాయి. 5 ఏది? 4 అయింది. 5 ఏమన్నా ఉందా? ఇన్ని పుస్తకాలు రాసిన ఆయనకి పరలోకం ఉందా లేదని అడిగా. అందుకు ఉందా పరలోకం? పరలోకం ఖచ్చితంగా ఆయనకి ఉంది. లాస్ట్కి సొలొమోను కూడా అంత అయిపోయిన తర్వాత, వృద్ధాపుడు అయిన తర్వాత, అయ్యా, నా అనుభవంలో నాకు తేలిన ప్రతిఫలం ఏమనగా, లేకపోతే ఫలితార్థం ఏమనగా, ఏమి లేదు నాయన, నేనైనా నువ్వైనా ఎవరికి భయపడాలి? దేవునికే భయపడాలన్నాడు ప్రసంగి గ్రంథంలో. అందువల్ల ప్రసంగి దేవునికి భయపడ్డాడు. ఇక్కడ ఐగుప్తి మంత్రసానులు కూడా ఇప్పుడు ఎవరికి భయపడ్డారు చెప్పండి? దేవునికి భయపడ్డారు. దేవునికి భయపడటం ద్వారా దేవుడు వాళ్ళకి ఏం చేశాడు? ఈ భయపడిన వాళ్ళందరికీ ఏం చేశాడు? ఇప్పుడు మీరు చెప్పాలి. ఐగుప్తి మంత్రసానులకు మేలు చేసి. అమ్మా, నువ్వు దేవునికి భయపడితే, నీ సంఘం దేవునికి భయపడితే, నీ కుటుంబం దేవునికి భయపడితే, వ్యక్తిగతంగా నువ్వు దేవునికి భయపడితే, దేవుడు నీకేం చేసేవాడు? మనకేం చేసేవాడు? త్వరగా చెప్పండి. మేలు చేసేవాడు. నీకు మేలు చేయాలంటే నువ్వెవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. దేవునికి భయపడితే దేవుడు మేలు చేసేవాడు. 21వ వచనం చూడండి. 21వ వచనం, నిర్గమకాండం 1వ అధ్యాయం 21వ వచనం. త్వరగా. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున, 2 పట్టుకోండి. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున వారు వంశావళి ఏమైందని చెప్పండి? వర్ధిల్లా చేసింది. నీ వంశం వర్ధిల్లాలంటే ఎవరికి భయపడాలి చెప్పండి త్వరగా? చెప్పండి అమ్మ త్వరగా. ఎవరికి భయపడాలి?
దేవునికి భయపడాలి. ఇప్పుడు చెప్పండి, మా వంశము మాకు అభివృద్ధి అవసరం లేదు, ఉన్న ఊరకు చాలు అనుకునే వాళ్ళందరూ చేతులు ఎత్తండి, ప్రార్థన చేస్తా. ఏం అడిగా నేను? అయ్యే తమ్ముడు, నీకేమన్నా అర్థమైందని అడిగింది. వంశం ఎవరి వల్ల అభివృద్ధి అయిద్దమ్మా? స్త్రీ వల్ల, పురుషు వల్ల? నీ వంశము తరతరాలకు నిలబడాలంటే ఎవరు పుట్టాలి ఆ వంశంలో, ఆ కుటుంబంలో? అమ్మా, స్త్రీయా పురుషుడా? పురుషుడు పుడితే ఏమైద్దంట? వంశం ఏమైద్దంట? అభివృద్ధి అయిద్దంట. దేవుడంట ఆ మంత్రసానుల వంశాన్ని ఏం చేస్తాడంటే చెప్పండి, అభివృద్ధి చేస్తాడంట. నీ వంశము అభివృద్ధి కావాలంటే నువ్వు ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. ఈ ప్రసంగంలో 2 మాటలు పట్టుకోండి. ఒకటి, దేవునికి భయపడటం ద్వారా దేవుడు మనకేం చేసేవాడు? మేలు చేసేవాడు. రెండేది పట్టుకోండి, దేవునికి భయపడటం ద్వారా వంశ అభివృద్ధిని కలగజేసేవాడు. నీ వంశము అభివృద్ధి కలగాలంటే ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. ఈ 2 మాటలు ఈ ప్రసంగంలో గుర్తుపెట్టుకోండి. దేవునికి భయపడటం ద్వారా దేవుడు మేలు చేస్తాడు. దేవునికి భయపడటం ద్వారా దేవుడు వంశావళిని అభివృద్ధి చేస్తాడు. మన వంశావళి అభివృద్ధి కావాలంటే, మన సంఘము అభివృద్ధి కావాలంటే, మన కుటుంబం అభివృద్ధి కావాలంటే, వ్యక్తిగతంగా మనం ఒక్కొక్కరం అభివృద్ధి కావాలంటే మనం ఎవరికి భయపడాలి చెప్పండి? దేవునికి భయపడాలి. దేవుని చిత్తం అయితే రాత్రికి ఇంకా కొన్ని ఈ భయపడే మాట మీద బైబిల్ గ్రంథంలో ఇంకా కొంతమంది భయపడిన వారు చాలామంది ఉన్నారు. సమయం సందర్భాన్ని బట్టి ఇంకా ఒక 2 కుటుంబాలను దేవుని చిత్తం అయితే రాత్రి కాలం వేళ మనం ధ్యానం చేద్దాం. ఇలాగ దేవునికి భయపడి మనం ఉండటం ద్వారా దేవుడికి మనకు మేలు చేసేవాడని, రెండోది మన సంఘానికి మేలు చేసేవాడని, మన కుటుంబానికి మేలు చేసేవాడని, వ్యక్తిగతంగా మనకు కూడా దేవుడు మేలు చేసేవాడని, అంతేకాకుండా మన సంఘాన్ని వృద్ధిల్ల చేసేవాడని, మన కుటుంబాన్ని వంశ అభివృద్ధిని కలగజేసేవాడని దేవుని వాక్యం ద్వారా కొన్ని మాటలు మనం వినగలిగాం. అలాగా మనం కూడా దేవునికి భయపడి దేవుడిచ్చే మేలులు మనం పొందుకొని మన వంశ అభివృద్ధి మేలు కొరకు దేవునికి భయపడి జీవించాలని ప్రభు పేట మనం చేస్తూ ముగిస్తున్నాను. దేవుడి లేఖన భాగాలు మన కొరకు దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్.